తిరిగి వార్తలకు స్వాగతం. గణపురం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ పి నిర్మల్ కుమార్ తెలిపారు. కాలేజీలో అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు అవసరమైన ఆట స్థలం, ల్యాబులు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేర్పించి వారి ఉజ్వల భవితకు తోడ్పడాలని కోరారు. సరిపల్లిలో సిపిఎఫ్ ఫ్యాక్టరీని తక్షణం తెరిపించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను రోడ్డున పడేసేలాగా నష్టాల పేరుతో ఫ్యాక్టరీని మూసివేయడం తగదని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఫ్యాక్టరీని తెరిపించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పి గోవింద్, ఎం పెంటారావు, దండు రామలింగరాజు, కె త్రినాథ్, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సమాజానికి అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం నిడదవోలు మండలం సీతంపేటలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించే క్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసి మొట్టమొదటిసారిగా రైతులకు సాగునీరు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఇరిగేషన్ శాఖ ఈఈ దక్షిణామూర్తి, డిఈ సత్యదేవ, జేఈ కిరణ్ కుమార్, స్థానిక నాయకులు మునుకోడి దుర్గారావు, ఉండి శ్రీను, స్థానిక రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల్లో తూర్పుగోదావరి జిల్లా పెదవేలి మండలం కండవల్లి గ్రామానికి చెందిన అమూల్రెడ్డి సత్యనారాయణ, అన్నవరపొడి గ్రామానికి చెందిన మీసాల ఈశ్వరరావులను గుర్తించారు. రాజమహేంద్రవరంలో కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ, పక్కా ప్రణాళికతో నిర్వహించేలాగా కృషి చేయాలని రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందిన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న శానిటేషన్, డిస్టిలేషన్, షాషింగ్, స్ట్రెయిన్ నిర్వహణ వంటి అంశాలపై మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి ఆయన భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. ఐడెంటిఫై చేసి వాళ్ళని మూవ్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మరి టెక్నికల్ కొన్ని ఇష్యూస్ మీద అది డిలే అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనం అడగడం జరిగింది, ఈ ప్రాసెస్ డ్యూ కోర్స్ లో మీరు కూడా సహకరించండి అని చెప్పడం. కానీ వాళ్ళైతే కొన్ని విషయాలు మనకి సహకరిస్తే అది వాస్తవం. అంత కేసెస్ కట్టి అన్ని జరిగింది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇప్పుడు వెంకటేశ్వర నగర్ లాంటి పోష్ ఏరియాస్ అంటాం, అక్కడ కట్టడానికి 2-3 సైట్లు ఖాళీ ఉన్నాయంటే అవి వాటికి షెల్టర్ అయిపోతున్నాయి. సో మనకి వచ్చేది పుష్కరాలు అన్నది మన అందరికీ తెలుసు. సార్ చెప్పినట్లుగా లాస్ట్ టైం 4 to 5 crores వచ్చాయి. ఈసారి ఎన్డీఏ ఉంది కాబట్టి అధికారంలో చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ఆలోచన ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే అబౌవ్ 6 crores వస్తారు పాపులేషన్ అన్నది నా ఆలోచన. అంటే అబౌవ్ 6 crores పాపులేషన్ వచ్చినప్పుడు మన నగరంలోని కమిషనర్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది, దానికి మనం ప్రిపేర్డ్ గా ఉన్నామా, అంత పాపులేషన్ వస్తా ఉన్నారు అంటే దానికి చేయవలసిన మెజర్స్ ఏంటి, తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి, వీటన్నిటికి మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాం, ఏం చెయ్యాలన్న దాని మీద వారు ఆలోచిస్తారు. మీ మైండ్ లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీకు రిక్వైర్మెంట్స్ ఏంటన్నది కూడా సార్ చెప్పి నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఏదో పుష్కరాలు అంటే మనం 1 year ముందు స్టార్ట్ చేసి హడావిడి అయిపోయే దానికన్నా 2 years బిఫోర్ మనం ప్లాన్ గా వెళ్ళగలిగితే ఆ యాక్టివిటీ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. పిఠాపురంలో పర్యావరణ పరిరక్షణ కొరకు ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ ఉమర్ అలీ షా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షా మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటి తద్వారా వచ్చిన ఫలపుష్పాలను భగవంతుని సన్నిధానంలో సమర్పించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా భగవంతుని కృప మనపై ప్రసరింపబడుతుందని,
ఆ మొక్కల ద్వారా ఆక్సిజన్ మనకు లభిస్తుందని, భూ వాతావరణం చల్లబడుతుందని, తద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఈ ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ నా మొక్క నా శ్వాస అనే భావంతో ఈ యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో అహ్మద్ అలీ షా, మహమ్మద్ బాషా, హుస్సేన్ షా, కబీర్ షా, ఆర్కే శివరామకృష్ణ, రేఖా ప్రకాష్, సానబోయిన కృష్ణకుమార్ పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు తమ ఇళ్ల దగ్గర కానీ తమ పరిసర ప్రాంతాల్లో కానీ నాటి ఆ మొక్కలను పరిరక్షించి తద్వారా వచ్చేటువంటి ఫల పుష్పాలను భగవంతుని యొక్క సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించుకొని అవి మనం స్వీకరించడం వల్ల భగవంతుని కృప మనపై ప్రసాదింపబడుతుంది. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 3 మొక్కలు పరిరక్షించుకోవడం ద్వారా ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయు మనందరికీ లభిస్తుంది. భూ వాతావరణం చల్లబడుతుంది, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మనకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపబడతాయి. తద్వారా మనకి ఒక చక్కని వాతావరణం మనం సమకూర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమమే నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పెదవేగి మండలం దిగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలు సంఘాల నాయకులు, ప్రతినిధులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యవస్థ ప్రజల సంక్షేమం కోసమే రూపొందించబడిందని, వాటి సహకారం కోసం సిబ్బంది పాటుపడాలని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాలు, సేవలు ప్రజలకు చేరువయ్యేలాగా చూడడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు. కొయ్యలగూడ మండలం డిప్పకాయలపాడు, భీముడి చెరువు, బిల్లిబెల్లి సమీపంలో నగరి చెరువుల్లో గత 3 రోజుల నుండి అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని రైతులు ఆరోపించారు. త్రవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు తెలిపారు. 3 జేసీబీలతో వందలాది టిప్పలతో మట్టి రవాణా చేస్తున్నట్లు రైతులు ఆరోపించారు. ఈనాటి బంగారు మాట. మీ సంపదలో కొంత పేదవారికి పంచండి, వారు మీకు ఆనందాన్ని పంచుతారు. మదర్ తెరిసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.